హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం లాస్ట్ వీడియోలో ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తామని చెప్పాను. కానీ ఈ వీడియోలో అసలు ఎస్ఎస్సి అంటే ఏంది, ఎస్ఎస్సి సీజిఎల్ అంటే ఏంది, దాని గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్సి సీజిఎల్ అంటే ఎస్ఎస్సి అనేది ఒక కమిషన్. ఇప్పుడు మనకి స్టేట్ ఏపీపీఎస్సీ ఎలాగో అలాగే ఎస్ఎస్సి కూడా. ఎస్ఎస్సిలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అది ఎస్ఎస్సి వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇక్కడ ఎదురుగా కంప్యూటర్ ఉంది, అందుకే అక్కడ చూస్తాను. అంతే, పీపీటీ ప్రిపేర్ చేసుకున్నాను. సరే, నెక్స్ట్ ఇంకా ఎస్ఎస్సి సీజిఎల్ అంటే దాని మీనింగ్ ఏంటో, అది ఏం జాబ్ అని తెలిసింది. ఎస్ఎస్సి సీజిఎల్లో ఎలాంటి పోస్ట్స్ ఉంటాయి. దీంట్లో చాలా రకాల పోస్టులు ఉంటాయి. మనకి పే లెవెల్ 8 నుంచి పే లెవెల్ 4 నుంచి స్టార్ట్ చేస్తే పే లెవెల్ 8 వరకు ఉంటాయి. కానీ దీంట్లో ఒక రెండు నుంచి 3 పోస్టులు కొంచెం డిఫరెంట్. అంటే ఇప్పుడు ఈ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, మళ్ళీ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ వచ్చేసి గజెటెడ్ ఆఫీసర్స్. అంటే వాళ్ళు గ్రీన్ పెన్ ఇంకుతో గ్రీన్ పెన్తో సైన్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్తే ఇంకా చాలా గ్రూప్ బి బోల్డ్ మస్తుగా ఉంటాయి దీంట్లో. ఎస్ఎస్సిలో మనకి ఆ అధికారులన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనకు వచ్చే ర్యాంక్ బట్టి మనకి వచ్చే పోస్ట్ తెలుస్తుంది అనమాట. ఫస్టే మనం ప్రిపేర్ అయి ఉండొచ్చు ఈ పోస్ట్కి మనం రాయాలి అని. ఈ పోస్టే కావాలని మనం ఫస్టే అనుకోండొచ్చు. కానీ మన ర్యాంక్ బట్టినే పోస్ట్ వచ్చేది. మంచి ర్యాంక్ వస్తే మనకి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఏపీపీఎస్సీలో ఎలాగో సేమ్ ఇక్కడ కూడా అలాగే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఉంది కదా. గ్రూప్ సి అయినా కూడా ఇందులో చాలామంది ఈవెన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా, లాస్ట్ టైం వచ్చిన 2022లో మోహిత్ చౌదరి అని ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కే ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ జాబ్ ప్రిఫరెన్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళ హోమ్ డిస్ట్రిక్ట్లోనే, వాళ్ళ హోమ్ జోన్లోనే వాళ్ళు లైఫ్ టైం జాబ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ కడప తీసుకుంటే, కడపలో మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఏమైనా ఉంటే ఒక 4-5 పోస్టులు ఉన్నాయి అనుకోండి. ఆ 4-5 పోస్టులలో మనకి ఏమైనా మంచి ర్యాంక్ వచ్చి మనం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకొని ఆ పోస్ట్ మనకు వస్తే మనం లైఫ్ టైం కడపలోనే ఉంటాం, ఎక్కడికి చేంజ్ అవ్వం. సో అదొక్క అడ్వాంటేజ్ వల్ల చాలామంది ఫస్ట్ ర్యాంక్ నుంచి 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా అది గ్రూప్ సి అయినా కూడా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్సే ప్రిఫరెన్స్ చేస్తారు. ఇంకా శాలరీ చూసుకుంటే 44,900 నుంచి 1,42,400 వరకు ఉన్నాయి. ఈ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అయినా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్కి సపరేట్ సబ్జెక్ట్ చదవాల్సి ఉంటుంది. మనం డిగ్రీలో పర్టికులర్లీ అకౌంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్ సబ్జెక్ట్ అకౌంట్స్ తీసుకుంటేనే ఈ పోస్టులకి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా మస్తుగా ఉంటాయి దీంట్లో. ఎస్ఎస్సి సీజిఎల్లో చాలా అంటే చాలా పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్క ఇయర్కి డిపెండ్ అవుతూ ఉంటుంది మనకి ఏ పోస్ట్ కావాలో. మనము ఎగ్జామ్ టైర్ 2 అయిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కటి సపరేట్ మీకు ముందు నేను సపరేట్ వీడియోస్లో చెప్తాను. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఏంటి, మళ్ళీ మీకు ఇన్స్పెక్టర్ పోస్టులు అంటే ఏంటి, దాంట్లో శాలరీ ఎలా ఉంటుంది, పోస్టులు ఎలా ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మీకు ముందు చెప్తాను. ఏజ్ రిలాక్సేషన్. అండ్ దీంట్లో ఏజ్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి సీజిఎల్లో 18 ఇయర్స్ నుంచి 27-30 ఇయర్స్ కూడా ఉన్నాయి కొన్ని జాబ్స్. ఇక్కడ చూసుకుంటే ఇన్స్పెక్టర్ పోస్టులు చాలా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మన ఏ కేటగిరీకి సంబంధించి చూసుకుంటే దాని ప్రకారం మనకి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SC/ST అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓబీసీ వాళ్ళకి ఏమంటే ఏ క్యాస్ట్ అయినా, ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళైనా వాళ్ళు సెంట్రల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ సర్టిఫికేట్ మన మీ సేవకి వెళ్తే అక్కడ వాళ్ళు ఇస్తారు. అక్కడ మనం ఓబీసీ సెంట్రల్ సర్టిఫికేట్ ఇప్పించుకోవాల్సి ఉంటుంది.
మనకి నార్మల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ స్టేట్ గవర్నమెంట్ ప్రకారం ఉంటాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో వెళ్ళి మన పర్టికులర్ క్యాస్ట్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్లో ఉందా లేదా ఫస్ట్ చూసుకొని ఆ తర్వాత మనం ఓబీసీకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓబీసీ సర్టిఫికేట్ వచ్చేసి ఓన్లీ వ్యాలిడిటీ ఫర్ 1 year అంతే. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే నేను ఆల్రెడీ ముందుగా చెప్పినట్టు ఆ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అదేముందో దానికి పర్టికులర్ సబ్జెక్ట్స్ చదివింటే మాత్రమే అప్లై చేయగలం. కానీ ఇంకా మిగతా ప్రతి ఒక్క దానికి ఏ డిగ్రీ చదివినా చాలు, ఎనీ డిగ్రీ, బీకామ్ కానీ బీబీఏ బీసీఏ ఎనీథింగ్ ఏం చదివినా మనం దానికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి Tier 1 CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొత్తం కంప్యూటర్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఒక్కటి కూడా ఉండదు. సో ఇక్కడ ఏమంటే మనకి జెన్యున్గా జరుగుతుంది అని ఒక నమ్మకం అంతే. అదే ఆఫ్లైన్లో అయితే అక్కడ లీక్ అయింది, ఇక్కడ లీక్ అయింది పేపర్స్ అని చెప్తూ ఉంటారు. అదే CBTలో అలా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. సో Tier 1 CBT ఉంటుంది, Tier 2 కూడా CBT ఉంటుంది. దాని తర్వాత మనకి కంప్యూటర్ టెస్ట్ అని, అదే కంప్యూటర్లో ఒక 20 questions ఇస్తారు, ఒక 60 marks ఉంటాయి. అది జస్ట్ క్వాలిఫైయింగ్ అంతే. ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ అంటే పర్ మినిట్కి 36 words టైప్ చేయాలి. అది పర్టిక్యులర్ పోస్టులకు మాత్రమే ఉంటుంది, అన్ని పోస్టులకే ఉండదు. పర్టిక్యులర్ ఎవరు కంప్యూటర్ వర్క్ రిలేటెడ్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు Tier 1 ప్రిలిమ్స్ కొంచెం సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి చూసుకుంటే ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, 25 questions 50 marks. జనరల్ అవేర్నెస్ 25 questions 50 marks. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కంప్రిహెన్షన్ 25 టోటల్ 100 questions 200 marks. కానీ టైం మనకు వచ్చేది ఓన్లీ జస్ట్ 60 minutes అంతే. ఇందులో పెద్ద డిసడ్వాంటేజ్ అంటే ఏమంటే టైం. 100 questions 60 minutes చాలా ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. 100 out of 100 questions అటెండ్ చేసేది ఇంపాసిబుల్. కానీ బాగా చదివినా కూడా 90 to 95 questions అటెండ్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ మిస్ చేస్తాము. అవుట్ ఆఫ్ అవుట్ వచ్చేది చాలా అంటే చాలా రేర్. అండ్ దీంట్లో 0.5 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పర్ క్వశ్చన్కి 2 marks ఉంటాయి. అదే పర్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ మనం ఏమైనా తప్పు అయితే, మనం రాసింది టిక్ చేసిండేది తప్పు అయితే మనకి 0.5 marks నెగిటివ్లో పోతుంది. సో టోటల్ 2.5 marks నెగిటివ్లో పోతుంది తప్పు అయితే. కానీ అది జస్ట్ వదిలేస్తే 2 marks పోతుంది అలా. ఇక Tier 2కి వస్తే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి కంపల్సరీ ఫర్ ఆల్ పోస్ట్, అన్ని పోస్టులకి ఖచ్చితంగా పేపర్ 1 రాయాల్సిందే. పేపర్ 2, పేపర్ 3 ఓన్లీ. పేపర్ 2 ఓన్లీ స్టాటిస్టిక్స్ వాళ్ళకి, పేపర్ 3 ఫైనాన్స్ వాళ్ళకి. సో ఇది వేరే పోస్టులకి అప్లై చేసే వాళ్ళకి సంబంధించదు. సో సెక్షన్ 1లో మనకి మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. 30 questions 60 questions, అదే 30 questions టోటల్ 60 questions 180 marks. కానీ సెక్షన్ 2లో ఇంగ్లీష్లో 45 questions అంటే 135 marks. ఇక్కడ అందరూ చాలా దెబ్బతినేది ఇక్కడ. 45 questions ఇస్తారు, 135 marks ఉంటాయి. మళ్ళీ జనరల్ అవేర్నెస్లో 25 questions. ఈ జనరల్ అవేర్నెస్లో ఏది యాడ్ నుంచి అడుగుతాడో తెలియదు, చెప్పలేం. మనం ఒక బావి ఎంత చదువుకుంటే వాడు సముద్రం అంత ఇస్తాడు, ఎక్కడి నుంచి ఇస్తాడో ఏ క్వశ్చన్ ఇస్తాడో తెలియదు. సో ఈ పైన ఉండే 3 సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ చాలామంది క్లీన్గా అక్కడే ప్రిపేర్ అవుతారు. జనరల్ అవేర్నెస్లో అంత ప్రిపేర్ కారు. కానీ ర్యాంక్ రావాలంటే మనం జనరల్ అవేర్నెస్ కూడా, జనరల్ స్టడీస్ కూడా చదివి ఉండాలి. అండ్ దీంట్లో నెగిటివ్ వచ్చేసి 1 marks ఉంటుంది, 1 marks నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక్క క్వశ్చన్ తప్పైంది అంటే 3 marks ప్లస్ ఒక నెగిటివ్, టోటల్ 4 marks అందులోంచి డిడక్ట్ అయిపోతాయి మనకి. సో ఇందులో చాలా జాగ్రత్తగా టిక్ చేయాలి, తెలియనప్పుడు గమనిపోవాలి. అండ్ Tier 2 మెయిన్స్ ప్యాటర్న్లో మళ్ళీ అదైనాక మళ్ళీ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పినట్లు 20 questions ఉంటాయి, 60 marks. 33% అంటే 20 marks వస్తే చాలు, జస్ట్ క్వాలిఫైయింగ్ రౌండ్ అంతే. 15 minutes ఇస్తారు. అది ఒక ఉంటాయి ఒక 20-30 questionలో. అవి చదువుకుంటే చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు, దాన్ని తలుపుకోవాల్సిన అవసరం లేదు. అండ్ డేటా ఎంట్రీ టెస్ట్ ముందుగా చెప్పినట్లు పర్టిక్యులర్ పోస్టులకు మాత్రమే ఉంటుంది.
టైర్ 1 కట్ ఆఫ్ ఏమో చూసుకుంటే మనం లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి జనరల్ వాళ్ళకి 132 నుంచి 150 వచ్చింది. సో ఇయర్ పెరుగుతూనే ఉంది. పెరుగుతూనే ఉంది. కాంపిటీషన్ ఎక్కువైతుంది. కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. మీ ఏ కేటగిరీలో చూసుకున్నా ఇయర్ పెరుగుతూనే ఉంది. నెక్స్ట్ ఇయర్ 160 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది 2022 ముందు వరకు 2021 వరకు టైర్ 1 టైర్ 2 కలిపి వాళ్ళు మెరిట్ లిస్ట్ తీసేవాళ్ళు. కానీ 2022 నుంచి ఓన్లీ టైర్ 2 మాత్రమే మెరిట్ లిస్ట్ తీసుకుంటున్నారు. టైర్ 1 వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అండ్ మనకు పాస్ అవ్వాలంటే ఎంత టార్గెట్ ఉండాలంటే టైర్ 1లో మినిమం 160 నుంచి 180. మనము ఒక సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మాక్ టెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క మాక్ టెస్ట్లో ఈ మాక్ టెస్ట్ అంటే ఏంటి, ఎక్కడ మనం మాక్ టెస్ట్ తీసుకోవాలి అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ మాక్ టెస్ట్లో మినిమం 160 to 180 ఖచ్చితంగా రావాలి. ప్రతి ఒక్క మాక్ టెస్ట్లోనే మినిమం రావాలి. అండ్ టైర్ 2 కట్ ఆఫ్ మనకి పర్టిక్యులర్గా అంటే ఇప్పుడు మనకి నా ఎగ్జాంపుల్ 36 పోస్టులు ఉన్నాయి. ఆ 36 పోస్ట్లో మళ్ళీ సపరేట్ కేటగిరీ, ఇప్పుడు 6 to 7 కేటగిరీ సపరేట్ చూసినట్లు అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నేను ఇక్కడ మీకు చూపించాలంటే ఒక 3-4 పేజెస్ అవే అయిపోతుంది. సో నార్మల్గా చెప్తాను, ఒక టైర్ 2 కట్ ఆఫ్ వచ్చేసి మినిమం 310 to 330 ఎవ్రీ ఇయర్ దీని లోపలే ఉంది. 310 నుంచి 330 వస్తే మనం ఖచ్చితంగా పాస్ అవుతాం. కానీ ర్యాంక్ రావాలంటే మంచి బిలో 1000 ర్యాంక్ ఉండాలంటే 345 అబౌవ్ ఉండాలి. 345 అబౌవ్ ఉంటేనే మనం ఖచ్చితంగా బిలో 1000 ర్యాంక్ ఖచ్చితంగా వస్తాం. అండ్ మార్క్స్లో ఇది కూడా మళ్ళీ మార్క్స్లో టార్గెట్ మనకి ఎప్పుడు 340 అబౌవ్ ఉండాలి. 340 నుంచి 350 మనం ప్రతి మార్క్ టెస్ట్లోనూ స్కోర్ చేయాలి. ప్రతి మార్క్ టెస్ట్లో మనం 340 నుంచి 340 చేస్తున్నామంటే మనం ఖచ్చితంగా పాస్ అవుతామని అర్థం. అండ్ ఇది వచ్చేసి టైర్ 2 వచ్చేసి మెరిట్ ర్యాంకు. నేను ఆల్రెడీ చెప్పినట్టు టైర్ 2 వచ్చేసి మెరిట్ ర్యాంకు. సో ఓన్లీ టైర్ 2 బేస్డ్ చేసుకొని వాళ్ళు మనకి ర్యాంక్ ఇస్తారు. ర్యాంక్ ఇచ్చిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అని మీకు నిదానంగా నెక్స్ట్ నోటిఫికేషన్ వదిలినప్పుడు ఇంకా డీటెయిల్గా ఫుల్ లాంగ్ వీడియో చేసి చెప్తాను. ఇప్పుడు జస్ట్ పైన చెప్తాను అంతే. సో ఈ వీడియోకి అంతే. ఈ వీడియోలో ఎస్ఎస్సి అంటే ఏంటి, దాంట్లో ఏమేమి పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకున్నారు. ఇక నెక్స్ట్ వీడియోస్లో ఎస్ఎస్సి కంప్లీట్ సిలబస్, దాన్ని ఏమేమి చదువుకోవాలి, ఏమేమి బుక్ లిస్ట్ కానీ మంచి టైం టేబుల్ కానీ కోచింగ్ పోవాలా లేదా ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. నా పేరు తేజ.